హైదరాబాద్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఉద్యోగ ఉపాధి కల్పనలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామన్న రేవంత్ రెడ్డి. ఈవీ అడాప్షన్లోనూ హైదరాబాద్ను నంబర్ 1 చేస్తామని వెల్లడి. ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమపై విమర్శలు చేస్తున్నారన్న హరీష్ రావు. హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల మండిపాటు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన కిషన్ రెడ్డి. మెట్రో ప్రాజెక్టు గురించి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్. రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. 3 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ శాతం పెరిగిందన్న సీఈఓ సుదర్శన్ రెడ్డి. మార్చి 3న కౌంటింగ్. తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న కృష్ణా బోర్డు. ప్రతిపక్షం రోజులకోసారి పరిస్థితిని సమీక్షించుకోవాలని తెలుగు రాష్ట్రాలకు సూచన. వర్షం కారణంగా పాక్ బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు.